తెలంగాణలో సమ్మక్క సారక్క వనజాతర అందరికీ తెలిసిందే. ఇలాగే ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వయంభువని చెబుతారు. మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువుతీరిన గుహపై నుంచి నీరు జాలువారుతుంటుంది. బండలు, కొండరాళ్ల మధ్యలో నీళ్లపాయలో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధం లేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు, జలపాతాల మధ్య కొలువైన వనదేవతగా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది. ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ అందమైన వనాలను కాపాడుకుంటే ఆధ్యాత్మిక వాతావరణం పదిలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పూజారుల విధానం లేదు. ఎవరికి వారు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం పెట్టి పూజలు చేస్తారు. దర్శన సమయాలు ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం తెల్లవారుజాము 5 గంటలు వరకు. అటవీ ప్రాంతం కావడం వల్ల చీకటి పడకముందే భక్తులు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మంగళ, శుక్ర మరియు ఆదివారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా ఇక్కడ జాతర కూడా ఘనంగా నిర్వహిస్తారు. మండుటెండల్లో సైతం అమ్మవారు కొలువుతీరిన గుహపై నుంచి నీరు జాలువారుతుంటుంది. బండలు, కొండరాళ్ల మధ్యలో నీళ్లపాయలో నడుచుకుంటూ వెంటి జలపాతాల్లో తడుస్తూ భక్తులు దేవతను దర్శించుకుంటారు. ఏమాత్రం బాహ్య ప్రపంచానికి సంబంధం లేని అటవీ ప్రాంతంలో అందమైన పచ్చటి చెట్లు, జలపాతాల మధ్య కొలువైన వనదేవతగా గుబ్బల మంగమ్మ ఆలయం ఖ్యాతి పొందింది. ఇక్కడ ప్రకృతి దేవత గుబ్బల మంగమ్మ అందమైన వనాలను కాపాడుకుంటే ఆధ్యాత్మిక వాతావరణం పదిలంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ ఎత్తైన కొండలు, గలగల పారే సెలయేర్లు, దట్టమైన అడవి ఉన్నాయి. ఆలయం పైనుంచి ఎప్పుడూ నీటి ధారలు పడుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ స్థానికులు చెప్పే వివరాలు ప్రకారం గుబ్బల మంగమ్మ ఆలయం త్రేతాయుగం నుంచి ఉంది. సీతారాములు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు చెబుతారు. అలాగే పాండవులు అజ్ఞాతవాసంలోనూ ఇక్కడ సంచరించినట్లు కథనాలు ఉన్నాయి. ఇక కొన్ని దశాబ్దాల క్రితం బుట్టాయగూడెం చెందిన వెదురు కర్రలు వ్యాపారి కరాటం కృష్ణమూర్తి తన అనుచరులతో ఈ ప్రాంతం నుంచి ఎద్దుల బండ్లపై కలప తీసుకువస్తున్నారట. అయితే ప్రస్తుతం ఉన్న ఆలయం ప్రాంతానికి రాగానే బండ్లు ఎంత ప్రయత్నం చేసినా కదలకపోవడంతో అక్కడే వాటిని వదిలి ఇంటికి వెళ్లిపోయారట. అదే రోజు రాత్రి కృష్ణమూర్తి కలలో కనిపించి తాను అక్కడే కొండల్లో వెలిసి ఉన్నట్లు చెప్పిందట. గుబ్బల మంగమ్మ దేవత గురించి మరో కథనం ప్రకారం పూర్వం రాక్షసులు మధ్య భీకర యుద్ధం జరిగిందంట. ఆ సమయంలో తన ఆలయం కూలిపోవడంతో ఆగ్రహంతో గుబ్బల మంగమ్మ రాక్షసులు అందరినీ సంచరించినట్లు చెబుతున్నారు. అందుకే గొడుగు ఆకారంలో ఉన్న కొండగుహలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. గుహ పై భాగం గుబ్బలు గుబ్బలుగా ఉంటుంది. అందుకే మంగమ్మ తల్లి ఆలయాన్ని గుబ్బల మంగమ్మ ఆలయంగా పిలువబడుతుంది.